నిజానికి ఇంట్లో గొడవలు ప్రపంచ యుద్ధాలంత పెద్దగా ఉండవు. కానీ ఇంట్లో గొడవల్లో గెలవడం అంత తేలిక కాదు. ప్రస్తుతం నాకు అజిత్కి అవుతున్న గొడవ కూడా అంతే. పరువు తీయాలనుకున్న ఆ స్నిగ్ధని ఏమనలేడు, లాగి పెట్టి కొట్టిన ఆ అనితని ఏమనలేడు. ఏదో చిన్న పని మనిషిని పెట్టుకుంటే మాత్రం నాతో గొడవ పడతాడు. మళ్ళీ మొదలు పెట్టావా? అయినా పని మనిషికి 4,000 ఏంటి ఐషు? అయ్యా సారు, ఇది సిటీ అమ్మా. 300-400కి పనులు రారు. అయినా ఆడవాళ్ళ కోరికలు తీర్చకపోతే ఎలా? మీ ఆడవాళ్ళ కోరికల గురించి నాకు చెప్పకు. జింకతో మొదలు పెడితే లంకను కాల్చేదాకా వెళ్తారు. అందుకేనా లోక కళ్యాణం జరిగింది, 10 తలల రాక్షసుడు చచ్చేలా అయ్యింది. చూడు, ఆడవాళ్ళ కోరికలు ఎంకన్న సామి దీవెనలతో సమానం. పురాణాల్లో వాదించలేం, గొడవల్లో ఓడించలేం. నీతో పెద్ద నసైపోతుంది ఐషు. అందుకే నాతో గెలవాలని ట్రై చేయకు, నాతో కలవాలని ట్రై చేయి. భలే చెప్పానే. దీనికేం తక్కువ లేదు. అయినా ప్రతి చిన్నదానికి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలీదు. నీది నాది మన ఇద్దరు జీతాలు కలిస్తే గానీ మన జీవితాలు సాఫీగా వెళ్ళని బడ్జెట్లో మనం బతుకుతున్నాం, తెలుసు కదా. అంత టైటా? ఇప్పటికి 3 సార్లు లెక్కలు చెప్పాను కదా. అంటే నాకు మ్యాథ్స్ వింటే అలసట వస్తుంది. నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా ఖర్చులు పెడితే నాకు గుండెపోటు వస్తుంది. సర్లే అజిత్, సారీ. ఇదిగో అందుకేగా నీకోసం ఇష్టమైన కూర వండుతున్నా. క్యారెట్ నాకు ఇష్టమైన కూర. అదేంటి, నాకు ఇష్టమైంది నీకు ఇష్టం కాకూడదా? అవ్వచ్చు. అయినా నేను ఎవరి గురించి అయినా కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవుడా, మా ఇంటికి పని మనిషిని పెట్టుకునే స్తోమత మాకివ్వు స్వామి. అవును దేవుడా, నా జీవితంలో కూడా కొంచెం వెలుగు నివ్వు స్వామి. పర్సనల్గా నేను దేవుని రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు పక్క నుంచి అబ్సెసివ్ అయిపోకూడదు. చూడు, దేవుడు కోపం వచ్చింది, ప్రతిదీ పెంట పెంట చేస్తాడు. ఎలా? ఐషు, ఈ ఫ్యాన్ ఏంటి? మన జీవితం ఎలా గడుస్తుందో అంత నీరసంగా తిరుగుతుంది. వోల్టేజ్ తక్కువ ఉంది కావచ్చు, కరెంట్ వస్తే అదే తిరుగుతుందిలే. అది వచ్చేలోపు ఈ చెమటలతో నేనే చచ్చేటట్టున్నా. ఐషు, స్నిగ్ధ ఏమన్నా చేస్తుందంటావా? అనుకున్నా. రోజు ఇంకా దాని టాపికేనా? బోర్ కొట్టదా? నేనేం చేశాను? లేకపోతే 10 దాటితే పాత పురాణాలన్నీ తీసి బాధపడ్డం, లేకపోతే భయపడ్డం. ఇంకెప్పుడు బయటపడతావు? త్వరలో. సర్లే, అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. అది ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది. ఏంటి ఐషు అంత మాట అన్నావు? లేకపోతే దానికేమైనా ముద్దు పెట్టి పంపించామా? తిట్టి కొట్టి ఇంట్లో నుంచి తోసేసాం. మరి ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అయినా అదేం అవ్వదులే. చిన్నప్పుడు మేము చాలా బాగుండేవాళ్ళం. మా వాళ్ళే పెళ్ళి పెళ్ళి అని చెప్పి దాన్ని పిచ్చిదాన్ని చేశారు. అవును, మా ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. అయినా నేను చూస్తుంటే గర్వంగా ఉంది ఐషు. స్నిగ్ధకు భలే బుద్ధి చెప్పావు. నాకు కూడా నేను చూస్తుంటే గర్వంగానే ఉంది. నన్నా? ఎందుకు? సంతకం పెట్టలేదుగా. ఎందుకో ఆ సంతకం పెట్టే ముందు నా జీవితం మొత్తం రాసిచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. అయినా నువ్వు సంతకం పెట్టుంటే నిన్ను సంపి సంతాప సభ పెట్టేదాన్ని. అయినా ఈ సగం భయంతోనే ఆ సంతకం కూడా పెట్టలేదు నేను. అయినా మనల్ని ఒక అమ్మాయి చూసి అసూయపడ్డా, భర్త మనకి భయపడ్డా, డ్రీమ్ కమ్ ట్రూ తెలుసా ఒక అమ్మాయి కవి. నాకు ఆ 2 ఈవెంట్స్ జరిగాయి. సర్లే, ఇంక పడుకుందాం. ఎలాగా చెమట కుక్క పోసి నేను నేడుస్తుంటే చిరాగ్గా చెయ్యేస్తావు. ఐషో, నీకంత ధైర్యం కదా, మరి చీకటంటే ఎందుకంత భయం? భయం అంతే. అమ్మయ్యా, కరెంట్ వచ్చినట్లేదు, ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఓకే, గుడ్ నైట్.
నరసింహ, నాకు ఆకలేస్తుంది. బాబు సౌందర్య, ఇంకా అన్నం ఉడకాలి. సర్లే, తినడానికి ఏదో ఒకటి తీసుకురా. ప్లేట్లు ఖాళీగా లేవు, కడగాలి. అన్నీ నువ్వే చేయాలా? అడిగితే నేను హెల్ప్ చేస్తాను కదా ఐషు. అది తమరికి ఆకలేసినప్పుడే కాదు, ముందే చెయ్యాలి. ఐషు, ఈరోజు సండే కదా, మనం చికెన్ చేసుకోవచ్చు కదా. సెలవే కదా, నువ్వు వెళ్ళి తేవచ్చుగా. తెయ్యవు. ఉదయం నేనే లేవ్వాలి, ఇంట్లో పనులన్నీ చెయ్యాలి, బయటికెళ్ళి మార్కెట్లో సరుకులు తీసుకురావాలి, మళ్ళొచ్చి వంట చేసి తమరికి పెట్టాలి. తమరు ఐపీఎల్ చూస్తుంటే పకోడీ చేయాలి, సినిమాలు చూస్తుంటే బజ్జీలేయాలి కదా. అంటే భర్తకు సేవ చేయడం ఆచారం కదా. భార్యకి సహాయం చేయడం సంస్కారం బాబు. అంటే అలా కాదు ఐషు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ పెళ్ళాం వండి పెడితే హుందాగా హాల్లో కూర్చొని అనుభవించాలని ఆశగా ఉండేది. ఇలా అడ్డమైన కోరికలతో పెరిగే పెద్దయ్యాక ఇలా భార్యల్ని బానిసల్లా చూస్తున్నారు మీ మగాలంతా. అమ్మ బాబోయ్, కోడి కూర వండమన్నందుక మగజాతి మొత్తాన్ని వండేస్తున్నావు. అయినా నేను ఎన్నిసార్లు ప్రేమగా అడిగాను నిన్ను. ఒక్కసారి ప్రేమగా అడుగుంటే నేనే కూర చేసేవాడినిగా. ప్రేమ ప్రేమగా ఏదొకసారి అడుగు. అమ్మా ఐషమ్మా, కొంచెం చికెన్ కూర పెట్టమ్మా. గురువారం పుట్ట బాబా గుడి దగ్గర బెగ్గసే ఇంకా బాగా అడుక్కుంటారు. అయినా గుడి దగ్గర ముస్టాడు చికెన్ ఎందుకు వండమంటాడు? ఇక్కడ చికెన్తో సమస్య కాదు, నువ్వు అడుక్కునే విధానంలో. ఓకే, నీ కోపం వస్తుంది. నా కోపం రావట్లే, నీరసంగా ఉంది. ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. ఏంటి ఐషు, మళ్ళీ పనామ గురించా? ఉన్న శాలరీ మనకు సరిపోవట్లేదు ఐషు. సేవింగ్స్ పక్కన పెట్టు. ప్రతి మంత్ స్టార్టింగ్లో క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ అవుతుంటే మిడిల్ క్లాస్ స్క్విడ్ గేమ్ స్టార్ట్ అయినట్టుంది. నువ్వు ఇలానే అంటావు, పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఏహే, ఏదో అన్ని పనులు నువ్వే చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది, ఇల్లు ఊడ్చడానికి చీపుర్లు ఉన్నాయి, మహా అయితే వంట చేస్తావు, అంట్లు తోముతావు, అంతేగా. ఎంత ధైర్యం రా నీకు! పని చెయ్యకపోగా పని చేసే నన్నే పని చేయనని చెప్తావా? అన్ని పనులు నువ్వే చేస్తున్నావు అనేగా. రేపటి నుంచి నీ పనులు నేను చేస్తాను. ఈ గరిటా సామాన్లు అని పక్కన పెట్టేసుకో. ప్రతిరోజు అవసరం లేదు, రేపొక్కరోజు చేయి చాలు. పడుకున్న జంతువుని లేపుతున్నావు ఐషు. పోన్లే, జంతువు అని ఒప్పుకున్నావుగా చాలు. నువ్వు రోజు చేసే పనులు రేపు ఒక్కరోజు నేను చేస్తాను. బెట్టా? ఏంటి ఛాలెంజా? ఉత్తుత్తి ఛాలెంజ్ కాదు, చిరంజీవి ఛాలెంజ్. సరే సరే, గెలిస్తే నాకేంటి? నువ్వేది అడిగితే అది చేసి పెడతాను. ఏది అడిగినా ఇస్తావా? ఏది అడిగితే అది చేస్తా. మాట తప్పకూడదు మరి. నేను మాట ఇచ్చానంటే అస్సలు తప్పను. నువ్వేది చెప్తా చేస్తా. ప్రామిస్? కనకదుర్గ ఐశ్వర్య, నేను సవాల్ ఇసరానంటే సవాళ్ళు వేస్తాయి. ప్రామిస్. ఈ కనకదుర్గ ఐశ్వర్య ఎవరు? ఏదో డైలాగ్ డైనమిక్ గా ఉంటుందని చెప్పా. ఆయన నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. రేపటి నుంచి నువ్వు పని చేసి చూపించాలి. ఏంటి? సరే. సారు, టైం 6. ఏంటైషు లేపు మరి టైం చెప్పాలా? ఛాలెంజ్ చేసావు, బెడ్ మీద నుంచి కూడా లెగట్లేదు కనీసం. సర్లే, నీకు కావాల్సింది చేద్దామనుకున్నా, నీ ఇష్టం. ఏంట్రా సమాధి నుంచి మేల్కొన్న మమ్మీలా లేసావు? ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? నాకు కావాల్సింది చేశాక నీ పని చేయాలా, లేదంటే నేను పని ఫినిష్ చేశాక నేను అడిగింది చేస్తావా? రెండిట్లో నీకు ఏది కంఫర్ట్? సెకండ్ వన్. ఓకే. ఏంటిది? అంట్లు. మనం ఇన్ని సామాన్లు ఎప్పుడు కొన్నాం? ఇప్పుడు బిల్లు చూపిస్తే కానీ తమరు సబ్బు పెట్టి తోమరా? అంటే ఇన్నున్నాయి కదా అని. తోమాల్సిన వచ్చినప్పుడు తెలీదా ఇన్నున్నాయని? తోము. ఏంటి అలా తోముతున్నావు? సరిగ్గా తోము. ఇది కాదు, అది తోము. సరిగ్గా తోము. ఇటు చూసి తోము. ఏం చేస్తున్నావు? సరిగ్గా తోము. తిప్పి తోము, తిప్పి తోమంటే. నువ్వు తోమ్ అంటుంటే నాకు చంద్రముఖే గుర్తొస్తుంది. అంటే నేను దెయ్యంలా ఉన్నానా? ఇప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఎందుకులే. పంచులాపి పని చూడు.
అయింది. అబ్బా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినా ఇంత తృప్తి కలగలేదు. అవునా? అయితే వాకిళ్ళ నుంచి వంటిల్లు దాకా మొత్తం శుభ్రం చేసి వైకుంఠం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఏంటి ఇప్పుడు ఇదంతా తుడవాలా? నీట్గానే ఉందిగా. నీ మొహం నీట్గా ఉందని రోజు స్నానం చేయడం మానేస్తావా? ఇల్లు కూడా అంతే, రోజు క్లీన్గా ఉంచుకోవాలి. నేను రోజు స్నానం చేస్తున్నట్టు దీనికి ఎవడు చెప్పాడు? ఇదో నీ పర్సనల్స్ అన్నీ నాకు అనవసరం. నేనేం చేస్తానో అది నువ్వు చేస్తానని చెప్పావు. నేను రోజు పొద్దున్నే లేచి మొక్కలకు నీళ్ళు జల్లి బయట ముగ్గు పెట్టలేదు కదా? ముగ్గా? వేయడానికి సిగ్గా? మనం పెగ్గు తాగినప్పుడు ఇంత సిగ్గుపడుంటే ఇంతవరకు వచ్చేదే కాదు. పదా. ఛీ. నైస్. ఐషు, ఒకసారి ఇలా వస్తావా? ఏంటిది? ముగ్గు. ముగ్గా? మధ్యలో బొమ్మ పెడితే సేమ్ చేతబడి చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ముగ్గంట ముగ్గు. బానే వేసానే. ఏంటి చూస్తున్నావు? తుడుస్తున్నావు కదా అని వేశాను. అంత దీక్షగా తుడవక్కర్లేదు, కాల్ మాట్లాడుతూ కూడా తుడుచుకోవచ్చు. ఏంటి కౌంటర్ ఇచ్చిన ప్రతిసారి లుక్లు ఇస్తూనే ఉంటావా? ఇంకెప్పుడు కానిస్తావు? కానీ ఉక్కబోస్తుంది నాకు, ఫ్యాన్ వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఇంత హార్ష్గా బిహేవ్ చేశాను ఐషు? ఇంత హార్ష్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదా? మొన్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అడ్డంగా వచ్చానని కసరలేదా నువ్వు నన్ను? నేనా? మరి నేనా? ఆయన కసిరినోడికి ఏడ గుర్తుంటుందిలే. కానీ సార్ ఏంటి కూర్చున్నారు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి టిఫిన్ చెయ్యి. మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలి. అప్పుడే ఆఫీస్కి వెళ్ళు. ఏంటి ఇప్పుడు నేను వంట చేయాలా? యా. చెప్పడం మర్చిపోయాను, నేను ఈరోజు ఉపవాసం. ఇదే మాట నేను నీకు చెప్పుంటే ఈ పాటికి పొయ్యేటోడి. ఓవర్ యాక్షన్ చేయకు, వెళ్ళి వంట చేపో. రాక్షసి. పొద్దునకేలా అయిపోయాడు, రాత్రికి ఏమైపోతాడు. తినేసెళ్ళవా? నాకు ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు తినేసే. పెంట. ఏమైంది? తీరిపోయింది. 1 స్ట్రాంగ్ కాఫీ. యా, ఖచ్చితంగా పడాల్సిందే. నేను కూడా తాగలేదు. నాకు పెట్టడానికి నాగావా? లేదు, నువ్వు వస్తే పెడతావా నాగాను. మర్చిపోయా, నేను కాఫీ మానేశాను కదా. ఎక్స్ట్రాలొద్దే, కాఫీ పెట్టు. వద్దులే ఐషు, మధ్యాహ్నం వంట కూడా వరుసగా చేశాను. నీ ఆకలి బాధలు ఎవరు కావాలయ్యా? వెళ్ళి కాఫీ పెడతావా లేదా? సరే, ఓడిపోయానని ఒప్పుకోవడానికి మొహమాటం పడుతున్నట్టున్నారు సార్. నేను కాఫీ చేస్తున్నాను, నువ్వు తాగుతున్నావు.
ఇది ఫిక్స్. హలో, ఏంటి సార్ కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుడు మెల్లగా నడిచినట్టు అలా నడుస్తున్నావు? త్వరగా పరిగెట్టు. శరీరం కోఆపరేట్ చేయట్లేదా ఇషు? ఏహే, ఇదొక పన్నా అని అన్నావుగా, వెళ్ళి పంచే. ఇప్పటిదాకా ఆఫీస్లో పని చేసే కదా వచ్చాను. మరి నేనేంటి షాపింగ్ మాల్లో రిబ్బన్ కటింగ్కి వెళ్తున్నానా? ఇంట్లో పనులు ఆఫీస్ పనులు చేస్తున్నానుగా, వెళ్ళి చేపో. అవును, పొద్దునే కదా సామాన్లన్నీ దోమాను, మళ్ళీ అన్నీ ఉన్నాయేంటి? తోమిన తర్వాత వండావు కదా, ఆ గిన్నెలే అవి. అదో బట్టలు కూడా అయిపోయినట్టున్నే, వెళ్ళారేసే. బట్టలా? హా, పోన్లే అని వాషింగ్ మిషన్లో బట్టలేసాను, నువ్వు వెళ్ళి ఆరేసొచ్చాయి. అండ్ అన్నట్టు ఆ గిన్నెలు కూడా తోమాయి. అండ్ నాకు బాగా ఆకలేస్తుంది, ఓ 2 దోశలేసి పెట్టవా? దోశ మనం ఆర్డర్ చేసుకోవచ్చు కదా? ఆర్డరా? నేను ఎప్పుడైనా ఆర్డర్ పెట్టానా? నువ్వు రోజు ఏది అడిగితే చేసి పెడుతున్నాను కదా, పైగా ఎగ్గు దోశలు చేసేదాన్ని. చేసావులే. మరి నువ్వు కూడా నాకు చేయాలి కదా. నాకు ఓపిక లేదా ఇషు? ఆ కిచెన్లోకి వెళ్తేనే ఏదో జ్వరం వచ్చినట్టుంది నాకు. మరే ఓడిపోయినా ఒప్పుకో. ఉదయానికే పిండి రుబ్బి పెట్టుకోవాలి, డిన్నర్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ రేపు మధ్యాహ్నం బాక్స్కి ఇప్పుడే కూరగాయలు కట్ చేయాలి. సరే, నేను ఓడిపోయాను, నేను ఇంక పడుకుంటా. హలో, ఇప్పుడేమంటావు? భార్యలు భర్తలకి సేవలు చేయడం ఆచారమా? అపచారం తల్లి, అపచారం. మేమే మీకు సాయం చేయాలి. ఇదే అందరు నేర్చుకోవాల్సిన పాఠం. ఎలా ఉంది గుణపాఠం? సరే, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ ప్రిపేర్ చేస్తా. అలారం మోగలేదేంటి? నీకు డిస్టర్బెన్స్ అవుద్దని. అయినా నువ్వు ఇంత పొద్దున్నే లేచేసావేంటి? పనులన్నీ చేసేసావా? ఎస్. నా కోసమా? మన కోసం. చూడు, పనేమి కష్టం, కానీ నేను ఉదయమే లేచి అంట్లు దోమి క్లీన్ చేసి వంట చేసి వెళ్ళిపోతాను. ఈవినింగ్ డిపార్ట్మెంట్ మాత్రం నీదే. మరి బట్టలు? బట్టలు నేను వేసుకున్న బట్టలు నేను ఆరేస్తాను. నీ బట్టలు కూడా నేనే ఆరేస్తాలే. సూపర్, థ్యాంక్ యూ. ఇంకా మేమే ఆ మొద్దని చెప్పేసి మా పనులు మేమే చేసుకుంటున్నాం. మా ఇద్దరి మధ్యలో మూడో మనిషి రాకుండా.